ఇవాళ రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ రేపు ఉదయం 9 గంటలకు యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సమావేశంలో పాల్గొనున్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో రైజింగ్ ఇండియాలో భాగంగా హైదరాబాద్ లో ఇండో యుఎస్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఈ సమ్మిట్ కు వచ్చే వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ అయ్యి వారిని తెలంగాణకు ఆహ్వానించనున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులతోనూ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగిన అనంతరం తొలిసారి ఢిల్లీ వెళ్తున్న రేవంత్ రెడ్డి ఈ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలతో భేటీ అవుతారా అనేది ఉత్కంఠంగా మారింది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, వాయిదా పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ అంతర్గత నిర్మాణంలో భాగంగా డీసీసీల నియామకం విషయంలో ఏఐసీసీ నేతలతో భేటీ అయ్యి చర్చిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు సానుకూలత ఉందని అంచనా వేసిన నేపథ్యంలో సీఎం ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? ఈ రోజు రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ రేపు ఉదయం 9 గంటలకు యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫామ్ లో సమావేశంలో పాల్గొనున్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో రైజింగ్ ఇండియా భాగంలో హైదరాబాద్ లో ఇండో యుఎస్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి ఇన్విటేషన్ ఏదైతే అందరినీ ఇన్వైట్ చేయడానికి ఈ సమ్మిట్ కి సంబంధించి వెళ్ళనున్నారు. మెయిన్ గా చూసుకున్నట్లయితే కంపెనీ ప్రతినిధులతో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళకి సంబంధించి ఏదైతే ఉందో అధిష్టాన పెద్దల వద్దకు వెళ్తారా లేదా అనేది కొంత సస్పెన్స్ గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ జరిగిన తర్వాత ఇదే తొలిసారిగా సీఎం ఢిల్లీకి వెళ్తున్నారు. మెయిన్ గా చూసుకున్నట్లయితే స్థానిక సమస్యలకు సంబంధించి కూడా ఆ విషయాన్ని కూడా కొంచెం చర్చించే అవకాశం ఉంది. డిసిసిఎల్ కి సంబంధించి ఏదైతే డిస్ట్రిక్ట్ సంబంధించిన కాంగ్రెస్ నియామకాలు ఏవైతే ఉన్నాయో కేంద్ర మొన్న బృందం వచ్చిన నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి ఈ మొత్తం కూడా ఎవరికి నియమించాలనే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. మెయిన్ గా చూసుకున్న మంత్రివర్గంలో కూడా కొంత ఒకరికి ఇద్దరికి అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ఇది మొత్తం కూడా ఏఐసీతో చర్చించే అవకాశం, ఖర్గేతో కూడా భేటీ అయ్యే అవకాశం కూడా ఉంది. రాహుల్ గాంధీ ఖర్గేతో భేటీ అయ్యి దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తూ ఉంది. మెయిన్ గా చూసుకున్నట్లయితే సంబంధించి సర్వేలు కూడా కాంగ్రెస్ కి కొంత అనుకూలం ఉన్న నేపథ్యంలో ఆ విషయాన్ని కూడా షేర్ చేసుకునే అవకాశం కూడా ఉంది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ.